Good morning, students. In the previous class, I already explained about what is matrix, definition of matrices, types of matrices. I already explained you in the previous video classes. Now, you will learn about definition of submatrix and rank of the matrix. Before going to that definition of submatrix and rank of the matrix, once again I will recall. So you have to remember once again what is adjoint matrix, what is inverse matrix. Okay, so these two are important, and singular matrix, non-singular matrix. ఇంతకు ముందు క్లాసెస్లో నేను మీకు చెప్పడం జరిగింది మాత్రికలు, మాత్రికల నిర్వచనాలు, మాత్రికల రకాలు ఏమేమి ఉన్నాయో చెప్పాను. వాటిలో అన్నింటిలో కంటే కూడా ముఖ్యమైనది సాధారణ మాత్రిక, అసాధారణ మాత్రిక. వాట్ ఈజ్ డిటర్మినెంట్, వాట్ ఈజ్ మైనర్, మైనర్ అంటే ఏంటి, లఘు నిర్ధారకాన్ని గురించి చెప్పాను మీకు. సహగుణావయం, కోఫ్యాక్టర్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఓకే, మీకు మళ్ళీ గుర్తునే లేదని ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మాత్రిక నిర్ధారకం, ఓకే, ఎట్లా కనుక్కుంటాం. లఘు నిర్ధారకం అంటే ఏంటి, మాత్రిక యొక్క సహగుణావయం, ఇవన్నీ వచ్చిన తర్వాత మీకు నిర్ధారకం అనేది వస్తుంది. నిర్ధారకం ఎట్లా కనుక్కుంటాం, ఏదైనా ఒక అడ్డు వరుసని తీసుకొని ఆ అడ్డు వరుసలోని ప్రతి మూలకాన్ని దాని సహగుణావయంతో గుణించి కలపగా వచ్చే మొత్తాన్ని మనం ఏమంటారు, డిటర్మినెంట్ అంటాం. ఓకే, మాత్రిక యొక్క నిర్ధారకం. లఘు నిర్ధారకం అంటే ఏ మూలకం మనకి కావాలో ఆ మూలకం ఉన్న అడ్డు వరుసను నిలువు వరుసను తొలగించి ఏర్పడే 2/2 మాత్రిక యొక్క నిర్ధారకాన్ని మనం మైనర్ అంటాం, లఘు నిర్ధారకం అంటాం. ఓకే, సో కోఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఏ మూలకం అయితే మనం తీసుకుంటామో ఆ మూలకం యొక్క అడ్డు వరుసని నిలువు వరుసని తొలగించి ఆ మూలకాన్ని -1⁵ గుణించి ఏర్పడేటువంటి 2/2 మ్యాట్రిక్స్ యొక్క నిర్ధారకాన్ని సహగుణావయం అంటాం. I am once again explaining you what is minor. Minor means how can you find the minor. Suppose if you want the minor of 1, how can you find the minor? Delete this row and this column. First row and first column delete చేస్తే వచ్చేటువంటిది 3120. So 3 into 0, 0 minus 2. So minus 2 is the minor of 1. Element 1 is equal to -2. Similarly, minor of 2, deleting this row and this column, we are getting 2 into 0, 0 minus of minus, plus 1. So like this. And if you want cofactor ఎట్లా కనుక్కుంటాం, సహగుణావయం కావాలి మనకి. సపోజ్ ఈ 2 ఎలిమెంట్ యొక్క సహగుణావయం కావాలి. If you want the cofactor of the 2, then how can you find the cofactor? Deleting this row completely and this column completely, then we are getting 2 1 minus 1 0, 0 into 2 0, minus into minus plus 1. But here the element where it is located, this element is located in first row second column, so that means -1⁵ I plus j. That means we are getting -1 cube means minus. So that is the difference between minor and cofactor. I already explained. Next, one more thing is singular matrix. What is singular matrix? What is non-singular matrix? Singular matrix means if a matrix determinant is equal to 0, then it is a singular matrix. Otherwise, it is a non-singular matrix. Okay? మాత్రిక యొక్క నిర్ధారకం శూన్యమైతే దాన్ని సాధారణ మాత్రిక అంటాము, కాకపోతే అసాధారణ మాత్రిక అంటాం. ఓకే, సాధారణ మాత్రిక, అసాధారణ మాత్రిక. సో మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను, డిటర్మినెంట్, హౌ టు ఫైండ్ ద డిటర్మినెంట్. టేక్ ఎనీ రో, ఓకే, అండ్ మల్టిప్లై ద ఫస్ట్ రో. వీఆర్ టేకింగ్ ఫస్ట్ రో, ఫస్ట్ ఎలిమెంట్. ఎనీ రో, ఎనీ కాలం యూ కెన్ టేక్, బట్ యూజువల్లీ వీఆర్ టేకింగ్ ఓన్లీ ఫస్ట్ రో. ఓకే, మొదటి అడ్డు వరుసను తీసుకొని మొదటి అడ్డు వరుసలోని ప్రతి మూలకాన్ని దాని సహగుణావయంకి కలిపి, ఓకే, సహగుణాయంతో గుణించి అదేవిధంగా మిగతా మూలకాలని కూడా కలిపితే వచ్చేదాన్ని మనం ఏమంటాం, డిటర్మినెంట్ అంటాం. టేక్ ద ఫస్ట్ రో అండ్ మల్టిప్లై విత్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్ cofactor and again take
2 cofactor and add this one also and take 3 cofactor and multiply this also. Adding these 3, then you get the determinant. Okay, now singular matrix. If determinant is equal to 0, then it is called singular. Otherwise it is a non-singular. ఒక మాత్రిక యొక్క నిర్ధారకం శూన్యమైతే దాన్ని సాధారణ మాత్రిక అంటాం, కాకపోతే అసాధారణ మాత్రిక అంటాం. ఓకే, ఇవి ఇంతకుముందు మీరు నేర్చుకున్నారు. నౌ డెఫినేషన్ ఆఫ్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్. అనుబంధ మాత్రిక అంటే ఏంటి? అనుబంధ మాత్రిక అంటే మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఈ మాత్రిక ఉన్న సపోజ్ ఏ అనే మాత్రిక తీసుకున్నాం. 1 2 3 2 3 1 -1 2 0 ఈ విధంగా ఉంది. అంటే ఈ మూలకాలలో వీటి యొక్క సహగుణావళిలు రాయాలి. అంటే 1 యొక్క కోఫాక్టర్, 2 కోఫాక్టర్, 3 కోఫాక్టర్, 2 కోఫాక్టర్, 3 కోఫాక్టర్, 1 కోఫాక్టర్, -1 కోఫాక్టర్, 2 కోఫాక్టర్, 0 కోఫాక్టర్. ఓకే, దట్ మీన్స్ ఇన్ ఆల్ రోస్, ఓకే, ఇన్ ఆల్ రోస్ ఫస్ట్ యూ ఫైండ్ ద కోఫాక్టర్. అంటే ప్రతి మూలకం యొక్క సహగుణాన్ని ఆ మూలకం ఉన్న ప్రదేశంలో రాసి దానిని వ్యత్యయం చేస్తే, అంటే రోస్ని కాలంగా కన్వర్ట్ చేస్తే వచ్చేదాన్ని మనం ఏమంటాం? అనుబంధ మాత్రిక అంటాం. ఇంతకుముందు క్లాస్లో మీకు అనుబంధ మాత్రిక గురించి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇన్వర్స్ మ్యాట్రిక్స్. ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? అనుబంధ మాత్రిక ఏబి ఈజ్ ఈక్వల్ బిఏ ఈజ్ ఈక్వల్ ఐ ఉందనుకోండి, ఏమవుతుంది? బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అవుతుంది. ఏ ఇన్వర్స్ని మనం ఎట్లా రాస్తాం? అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. అడ్జాయింట్ ఏ అంటే అనుబంధ మాత్రిక. అనుబంధ మాత్రిక అంటే ప్రతి మూలకంలో, అంటే ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ యూ హ్యావ్ టు రైట్ ఫస్ట్ కోఫాక్టర్ ఆఫ్ 1 2 3 2 3 1 -1 2 0, then transpose it. Transpose means rows becomes columns. This is called transpose of a matrix. Next one, inverse. Inverse means A inverse is equal to adjoint A by det A. Det A means find the determinant for the given matrix, and then first you write adjoint by det determinant. You find how to find the determinant. Take any row, okay, and find the cofactor of first element plus second element plus third element. That is nothing but determinant. ఇప్పటిదాకా మీరు ఇంతవరకు నేర్చుకున్నది ఇది. ఓకే, నా సింగులర్ మ్యాట్రిక్స్ అంటే determinant is equal to 0, then it is a singular matrix. Okay, determinant is not equal to 0, then it is a non-singular matrix. సో సాధారణ మాత్రిక, అసాధారణ మాత్రిక గురించి మీకు ఇంతకు ముందు క్లాసుల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ సబ్ మ్యాట్రిక్స్. సబ్ మ్యాట్రిక్స్ అంటే ఉపమాత్రిక అంటే ఏంటి? ఓకే, ఉపమాత్రికని మనం ఎలా నిర్వచిస్తాం? A matrix defined by deleting some rows or columns or both of the matrix is called a submatrix of the given matrix. ఓకే, తెలుగు మీడియం స్టూడెంట్స్ వినండి మీరు కూడా. ఉపమాత్రిక అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక మాత్రిక తీసుకొని ఆ మాత్రికలో కొన్ని అడ్డు వరుసల్ని కొన్ని నిలువు వరుసల్ని తొలగిస్తే ఏర్పడే మాత్రికనే మనం ఏమంటాం? ఉపమాత్రిక అంటాం. ఓకే, ఏ మ్యాట్రిక్స్ డిఫైన్డ్ బై డిలీటింగ్ సమ్ రోస్ ఆర్ కాలమ్స్ ఆర్ బోత్ ఈజ్ కాల్డ్ ఏ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, ఏ అనేది ఇట్లా ఉంది మ్యాట్రిక్స్. ఓకే, ఇప్పుడు డిలీట్ చేయండి, కంప్లీట్ ఈ రో డిలీట్ చేయండి. ఏమొచ్చింది? 2 3 1, ఓకే, -1 2 0. ఓకే, అంటే మనం ఏం చేసాం? మొదటి అడ్డు వరుసను తొలగిస్తే ఈ రెండు అడ్డు వరుసలు వచ్చింది, దీన్ని ఒక ఉపమాత్రిక అంటాం. ఇక్కడ నేను రాశాను చూడండి, డిలీటింగ్ R2. R2 అంటే రెండో అడ్డు వరుస మరియు మూడో నిలువు వరుస తీసేస్తే మనకి ఏమొచ్చింది? 1 2 -1 2. ఇది 1 2 -1 2 ఇది తీసేసాం మనం. R2 అంటే రెండో అడ్డు వరుస, C3 అంటే మూడో నిలువు వరుస. అదేవిధంగా డిలీటింగ్ R3. R3 అంటే కంప్లీట్గా మూడో అడ్డు వరుస తీసేస్తే మనకి ఏమొస్తుంది? 1 2 3 2 3 1. అదేవిధంగా మొదటి నిలువు వరుసని కంప్లీట్గా తీసేయండి, తీసేస్తే 2 3 3 1 2 0. ఈ విధంగా మనం ఎన్ని అయినా కూడా ఉపమాత్రికల్ని రాయవచ్చు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ డెఫినేషన్ ఆఫ్ ద సబ్ మ్యాట్రిక్స్. దట్ మీన్స్ we are taking any matrix, delete any row or any column, or delete one row and one column also, both also, or delete one column or two columns. Okay, so deleting one row one column, or deleting two rows or one column one row. Okay, so this is called sub matrix. అంటే ఒక మాత్రిక యొక్క
ఒక మాత్రిక ఇలా ఉంది, A = 1 2 3 2 3 1 -1 2 0 ఈ విధంగా ఉంది. దీంట్లో మనం ఏం చేస్తున్నాం, ఏదైనా అడ్డు వరుసను తొలగించినా ఏర్పడే మిగతా రెండు అడ్డు వరుసలతో ఏర్పడే దాన్ని ఉపమాత్రిక అంటాం. లేదా ఈ నిలువు వరుసను తొలగిస్తే ఏర్పడే మిగతా రెండు నిలువు వరుసలు ఉన్నాయి కదా, C1 C2 C3 ఉన్నాయి కదా, దీన్ని కూడా ఒక మాత్రిక అంటాం. అలా కాకుండా ఒక అడ్డు వరుసని మరి ఒక నిలువు వరుసను తీసేస్తే, ఈ అడ్డు వరుసను తీసేయండి, ఈ నిలువు వరుసను తీసేయండి, ఏమొచ్చింది 2 3 -1 2, దీన్ని కూడా మనం ఒక ఉపమాత్రిక అంటాం. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఓకే, ర్యాంక్ అంటే కోటి, మాత్రిక యొక్క కోటి ఎలా కనుక్కుంటాం. మీకు ర్యాంక్ అనేది ఫస్ట్ ఇయర్లో మ్యాట్రిసెస్లో వస్తుంది, అదేవిధంగా సెకండ్ ఇయర్లో మీకు పర్మిటేషన్ కాంబినేషన్లో ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అని వస్తుంది. ఓకే, లెట్ ఏ బి ఏ నాన్ జీరో మ్యాట్రిక్స్, ద ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ద ఆర్డర్స్ ఆఫ్ నాన్ సింగులర్ స్క్వేర్ మ్యాట్రిసెస్ ఆఫ్ ఏ. ద ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ is denoted by rank of A. If A is a non-zero matrix of order 3, ఎలా కనుక్కోవాలి? ఏ అనేది ఏం కావాలి, నాన్ జీరో మ్యాట్రిక్స్, నాన్ జీరో అయి ఉండాలి. ఓకే, ద ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ద ఆర్డర్స్ ఆఫ్ నాన్ సింగులర్. నాన్ సింగులర్ అంటే అసాధారణ మాత్రిక. ఓకే, అసాధారణ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఇస్ డినోటెడ్ బై, దీన్ని మనం ఎలా సూచిస్తాం, ర్యాంక్ ఆఫ్ ఏ. ఓకే, if A is a non-zero matrix of order 3, then the rank of A is 1. Every 2 by 2 submatrix is singular matrix. Rank of A is 2 if every 2 by 2 submatrix is singular. Rank of A is 3 if A is a non-singular matrix. Non-singular అంటే సాధారణ మాత్రిక. ఓకే, 0 అయ్యింది అంటే సాధారణ మాత్రిక, 0 కాకపోతే అసాధారణ మాత్రిక. నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను, మాత్రిక యొక్క కోటి కనుక్కోవాలంటే ఏం చేయాలి, ముందుగా మీరు ఆ మాత్రిక యొక్క నిర్ధారకం కనుక్కోవాలి. సపోజ్ నిర్ధారకం ≠0 వచ్చింది, ≠0 వస్తే ఏమవుతుంది, మనకి ర్యాంక్ మాత్రిక యొక్క కోటి 3 అవుతుంది. సపోజ్ అట్లా కాకుండా ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేసింది అంటే మాత్రిక కోటి 0 వచ్చింది, అప్పుడు ఏం చేయాలి, వెంటనే మీరు ఉపమాత్రిక నిర్ధారకం కనుక్కోవాలి. ఉపమాత్రిక నిర్ధారకం, ఏదైనా ఉపమాత్రిక నిర్ధారకం కనుక్కుంటే ఆ ఉపమాత్రిక నిర్ధారకం శూన్యం కాకపోతే దాన్ని మాత్రిక కోటి 2 అంటాం. అలా కాకుండా అన్ని ఉపమాత్రికల నిర్ధారకం శూన్యమైతే దాన్ని మనం ఏమంటాం, మాత్రిక కోటి 1 అంటాం. ఓకే, సో ద ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ 1 ఎవ్రీ 2 by 2 సబ్మాట్రిక్స్ ఈజ్ సింగులర్ మ్యాట్రిక్స్. ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ 2 ఇఫ్ ఎవ్రీ 2 by 2 సబ్మాట్రిక్స్ ఈజ్ సింగులర్. ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ 3 ఇఫ్ ఎవ్రీ ఏ ఈజ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. నేను మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నా, తెలుగు మీడియం వాళ్ళకి సాధారణ మాత్రిక, అసాధారణ మాత్రిక. సాధారణ మాత్రిక అంటే మాత్రిక నిర్ధారకం శూన్యమైతే, శూన్యమైందా లేదా చూడండి, శూన్యమైతే సాధారణ మాత్రిక, కాకపోతే అసాధారణ మాత్రిక అంటాం. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటా. ఒక మాత్రిక నిర్ధారకం 0 అయితే దాన్ని అసాధారణ మాత్రిక అంటాం. ఒక మాత్రిక నిర్ధారకం 0 కాకపోతే దాన్ని సాధారణ మాత్రిక అంటాం. మీరు దీన్ని ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సింగులర్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ సెట్ టు బి సింగులర్, డిటర్మినెంట్ ఈజ్ 0. డిటర్మినెంట్ 0 అవ్వటం అనేది సాధారణం, దాన్ని సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, a square matrix said to be non-singular if its determinant is not equal to 0. Okay, ఒక మాత్రిక యొక్క నిర్ధారకం 0 అయితే అసాధారణ మాత్రిక అని, 0 కాకపోవటం అనేది సాధారణం. ఓకే, దట్ ఈస్ కామన్. సో ఒక మాత్రిక నిర్ధారకం 0 అయితే దీన్ని అసాధారణ మాత్రిక అంటాం. జనరల్గా ఎప్పుడు కూడా మాత్రిక నిర్ధారకం 0 కాకపోతే దాన్ని సాధారణ మాత్రిక అంటాం. ఓకే, సో సింగులర్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ సెట్ టు బి సింగులర్ ఇఫ్ ఇట్స్ డెట్ ఈజ్ 0, డిటర్మినెంట్ ఈజ్ 0. అంటే ఒక చతురస్ర మాత్రిక యొక్క డిటర్మినెంట్ కనుక 0 అయితే దాన్ని ఏమంటాం, సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. 0 కాకపోతే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే డెట్ నాట్ ఈక్వల్ టు 0, సింగులర్ మ్యాట్రిక్స్ అంటే డెట్ ఈజ్ 0. సో తెలుగులో ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చూడండి. 0 అంటే అసాధారణం,
జీరో కాకపోతే సాధారణం. జీరో కాకపోవటం అనేది కామన్. జనరల్గా జీరో కాదు. జీరో కాకపోతే దాన్ని సాధారణ మాత్రిక అంటాం. జీరో అయ్యింది అంటే అసాధారణ మాత్రిక అంటాం. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఒకదానికొకటి రాస్తుంటారు. జీరో అయితే అసాధారణం, జీరో కాకపోతే సాధారణం. జీరో కాకపోవటం అనేది కామన్. సో a singular matrix, a square matrix is said to be singular matrix if its determinant is 0. If it is 0, then it is called singular matrix. A square matrix is said to be non-singular if its determinant is not equal to 0. Okay, so ఇక్కడ సాధారణకి అసాధారణకి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. జీరో అయితే అసాధారణం, జీరో కాకపోవటం అనేది కామన్ అంటే సాధారణ మాత్రిక. ఇక్కడ సింగులర్లో మీకు సింగులర్ మ్యాట్రిక్స్ అంటే డిటర్మినెంట్ ఈజ్ జీరో. జీరో అయితే సింగులర్, జీరో కాకపోతే నాన్ సింగులర్. ఓకే, ఇప్పుడు మనం ఎలా కనుక్కోవాలి మాత్రిక యొక్క కోటి, హౌ టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ చూద్దాం. ఓకే, ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ మీకు ఒక మాత్రిక ఈ విధంగా ఇచ్చాడు. ఓకే, గివెన్ దట్ వాట్ ఈస్ గివెన్, one matrices is given like this. What is given? A is equal to 1 to 1. A is equal to 1 to 1 minus 1 0 2 0 1 minus 1. Okay, this is the matrix A. Now find det A. Determinant ఎట్లా కనుక్కుంటాం? det A is equal to, మీకు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఇస్తాడు. ఏం చేయాలి? ఫస్ట్ 1 ఇంటూ డిలీట్ దిస్ రో దిస్ కాలం. ఏమొస్తుంది ఇప్పుడు? -1 ఇంటూ 0 0 1 ఇంటూ 2 -2. సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ మైనస్. వై? కోఫాక్టర్ ఈస్ వేర్ ఇట్ లొకేట్స్ -1 టు ద పవర్ ఆఫ్ I ప్లస్ j. ఏ అడ్డు వరుసలో ఉంది? మొదటి అడ్డు వరుస. ఏ నిలువు వరుసలో ఉంది? రెండో నిలువు వరుస. అంటే -1 టు ద పవర్ ఆఫ్ 1 ప్లస్ 2. 1 ప్లస్ 2 అంటే 3. -1 క్యూబ్ కాబట్టి మైనస్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, డిలీట్ దిస్ రో దిస్ కాలం. నో హౌ మచ్ యు ఆర్ గెటింగ్? -1 ఇంటూ -1 ప్లస్ 1 మైనస్ 0 ప్లస్ థర్డ్ ఎలిమెంట్. వాట్ ఈస్ థర్డ్ ఎలిమెంట్? 1. నౌ డిలీటింగ్ దిస్ రో దిస్ కాలం, we are getting 1 into -1. How much? -1 minus 0. ఎంత వచ్చింది చూడండి? 1 into 0 minus 2 -2 minus 2 into 1 minus 0 1 plus 1 into -1 -1 -1 minus 0 means -1, no? So how much you are getting? -2 -2 -1 -2 -2 -4 -1 -5. That means this is not equal to 0. Not equal to 0 means determinant is not equal to 0 means this is a non-singular matrix. Okay. Now, if it is a non-singular matrix, then rank of A is equal to what? 3. Therefore, rank of A is equal to 3. Okay. Now, coming to second matrix. What is second matrix? -1, -2, -3, 3, 4, 5, 4, 5, 6. దీనికి కూడా చూడండి, ఏం చేయాలి? ఫస్ట్ ఫైండ్ ద డిటర్మినెంట్. det B. Determinant of B ఎట్లా కనుక్కుంటాం? -1 ఇంటూ డిలీట్ దిస్ రో దిస్ కాలం. 6 ఇంటూ 4 24 minus 25. Second element is minus. Minus into minus, already minus is there, no? Plus 2. So delete this column, this row. 6 into 3 18. Minus 5 into 4 20. Next minus 3 into, delete this row, this column. 5 into 3 15. Minus 4 into 4 16. Now tell me how much you are getting. Minus 1 into 24 minus 25 minus 1 plus 2 into 18 minus 20 minus 2 minus 3 into 15 minus 16 minus 1. Now how much you are getting? Minus 1 into minus 1 plus 1 minus 4 minus into minus plus 3. 3 plus 1 4. 4 minus 4 0. ఎంత వచ్చింది? 0. So like this we are getting the determinant of B, we are getting is 0. Okay, ఎట్లా వచ్చింది అర్థమైంది కదా? Suppose immediately if we are getting the
determinant is zero, B is 0, then we have to find, immediately go to submatrix. Submatrix అంటే ఏం చేయాలి? ఏదైనా అడ్డు వరుసని కానీ ఏదైనా నిలువు వరుసని కానీ తొలగించి దాని యొక్క డిటర్మినెంట్ కనుక్కోవాలి. సపోజ్ ఇక్కడ నేనేం చేశాను, ఇది తీసుకున్నా అంటే -1, -2, 3, 4 లేదా ఎనీ సబ్ మ్యాట్రిక్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ సపోజ్ ఇది డిలీట్ చేయండి. ఓకే, ఇది డిలీట్ చేయండి. ఎంత వస్తుంది? 15 - 16 ఎంత వస్తుంది? -1. నాట్ ఈక్వల్ టు 0 కదా. సో డిటర్మినెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, దెన్ ఇట్ ఈస్ సింగులర్ మ్యాట్రిక్స్. సింగులర్ మ్యాట్రిక్స్ మీన్స్ ర్యాంక్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 2. సో మళ్ళీ ఒకసారి చెప్తున్న జాగ్రత్త, దిస్ ఇస్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. Suppose B is given like this. What is B? B is equal to -1, -2, -3. Okay. 3, 4, 5. Next 4, 5, 6. తెలుగు మీడియం మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి ఒకసారి. ఇది ఒక మాత్రిక, B అనే మాత్రిక. దీనికి ఫస్ట్ ఏం చేయాలి? నిర్ధారకం కనుక్కోవాలి. మాత్రిక యొక్క నిర్ధారకం కనుక్కోవాలి. నిర్ధారకం కనుక్కోవాలంటే నేనేం చెప్పాను? ఏదైనా అడ్డు వరుస తీసుకొని దానికి సహగుణాంతో గుణిస్తే వస్తుంది. లేదా మీకు ఇంకా ఈజీగా ఉండాలంటే మొదటి అడ్డు వరుస మాత్రమే తీసుకోండి. మొదటి అడ్డు వరుస తీసుకొని ఆ మొదటి మూలకాన్ని దాని సహగుణాంతో గుణించి కలిపితే వచ్చే మొత్తాన్ని మనం ఏమంటాం? మాత్రిక యొక్క నిర్ధారకం అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి మాత్రిక నిర్ధారకం ఆల్రెడీ 0 వచ్చింది. ఇక్కడ నేను చేశాను, మీకు అర్థమైంది కదా, కనిపిస్తుందా? సో -1 ఇంటూ ఎంత వచ్చింది? 24 - 25 minus into minus second element +2. Okay, deleting this one, so 18 - 20 -3 into deleting first row and third column. We are getting how much? 15 - 16. 15 - 16 చేస్తే ఎంత వచ్చింది మనకి? -1 into -1 +2 into 18 - 20 -2 -3 into 15 - 16 -1. That means +1 -4 +3 అంటే ఏమొచ్చింది? 4 - 4 వచ్చిందా? 4 - 4 ఎంత? 0. ఈ మాత్రిక నిర్ధారకం 0 అయితే మనం ఇమీడియట్గా ఏం చేయాలి? ఉపమాత్రికని కనుక్కోవాలి. ఉపమాత్రిక యొక్క నిర్ధారకం శూన్యం అవుతుందా లేదా చూడాలి. అంటే మొదటి అడ్డు వరుసని మొదటి నిలువు వరుసని తొలగించాను నేను. తొలగిస్తే మనకి ఇక్కడ ఉపమాత్రిక ఏమొచ్చింది? 4, 5, 5, 6 వచ్చింది. చూడండి ఇప్పుడు ఎంత అవుతుంది? 24 - 25. 24 - 25 ఎంత? -1. ఇది నాట్ ఈక్వల్ టు 0 కదా. అంటే ఏదైనా ఒక ఉపమాత్రిక యొక్క నిర్ధారకం శూన్యం కాకపోతే దాన్ని మనం మాత్రిక యొక్క కోటి 2గా చెప్తాం. ఓకే, మొదటిది మనం ఏం చేసాం? ఫస్ట్ది సపోజ్ మనకి ఇచ్చిన మాత్రిక యొక్క నిర్ధారకం శూన్యమైందా లేదా? ఓకే, శూన్యమైంది. శూన్యం కాకపోతే డైరెక్ట్గా మాత్రిక నిర్ధారకం 3 అని రాస్తాం. ఓకే, నాన్ సింగులర్ కాబట్టి. ఇక్కడే మనకి 0 వచ్చింది. 0 వస్తే ఇమీడియట్గా ఏం చేయాలి? డిలీట్ ఎనీ రో ఎనీ కాలం, ఫైండ్ ఎనీ సబ్ మ్యాట్రిక్స్. ఒక సబ్ మ్యాట్రిక్స్ మనం కనుక్కున్నాం. ఈ సబ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ మనకి నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ ఏమవుతుంది? 2 అవుతుంది. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సపోజ్ ఇలా కాకుండా అన్ని ఉపమాత్రికల యొక్క నిర్ధారకాలు శూన్యమైతే అప్పుడు మాత్రిక కోటి 1 అని చెప్తాం. ఓకే, ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనకి 4 మూలకాలు ఉన్నాయి మొదటి అడ్డు వరుసలు. అంటే ఇది ఎన్ని ఉన్నాయి? 3 rows 4 columns ఉన్నాయి. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం. కానీ మనం ఈ విధంగా ఉంటే కనుక్కోలేము. సో ఏం చేయాలి? ఒక కాలాన్ని తీసేయాలి. నేనేం చేశాను? ఈ కాలం తీసేసాను, ఫోర్త్ కాలం తీసేసాను. తీసేస్తే మనకి ఒక ఉపమాత్రిక వచ్చింది. ఆ ఉపమాత్రిక ఏంటి చెప్పండి? 1 0 0 0 1 2 0 0 1. ఇప్పుడు దీని యొక్క నిర్ధారకం కనుక్కోండి. 1 into delete this one 1 into 1 1 minus 0 1 minus 0 అంటే 1. అంటే దీని యొక్క నిర్ధారకం 1 వచ్చింది. 1 అంటే నాట్ ఈక్వల్ టు 0 కదా. నాట్ ఈక్వల్ టు 0 అంటే నాన్ సింగులర్. నాన్ సింగులర్ అంటే దీని యొక్క మాత్రిక నిర్ధారకం ఏమవుతుంది? 3 కోటి 3 అవుతుంది. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ అంటే మాత్రిక కోటి, ఇచ్చిన మాత్రిక యొక్క కోటి. తెలుగు మీడియం ఏం రాయాలి? కోటి అని రాయండి. మాత్రిక కోటి 3 అవుతుంది. ఓకే,
So this is most important problem. Okay, it will comes under only 2 marks. Find the rank of the matrix. ఏమంటారు? Find the rank of the matrix. మీకు ర్యాంక్ కనుక్కోవాలంటే సింగులర్ మ్యాట్రిక్స్ గురించి తెలిసి ఉండాలి, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ గురించి కూడా తెలిసి ఉండాలి. సాధారణ మాత్రిక అంటే ఏంటి? మాత్రిక నిర్ధారకం శూన్యం కాకపోతే సాధారణం, శూన్యం అయింది అంటే అసాధారణం. ఓకే, అదేవిధంగా తెలుగులో డిటర్మినెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే నాన్ సింగులర్, డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సింగులర్. ఓకే, ఏదైనా మాత్రిక కోటి కనుక్కోవాలంటే ఫస్ట్ మీరేం కనుక్కోవాలి? మాత్రిక కోటి కనుక్కోవాలంటే ఇచ్చిన మాత్రిక యొక్క నిర్ధారకం కనుక్కోవాలి. ఇచ్చిన మాత్రిక నిర్ధారకం శూన్యం కాకపోతే ఇమీడియట్గా ఏం రాయొచ్చు? మాత్రిక కోటి 3, ఎందుకంటే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి, అసాధారణ మాత్రిక కాబట్టి దాని యొక్క నిర్ధారకం 3 అవుతుంది. అలా కాకుండా సపోజ్ నిర్ధారకం మాత్రిక నిర్ధారకం 0 అయిపోయింది అనుకోండి, ఇమీడియట్గా ఏం చేయాలి? ఉపమాత్రిక తీసుకోవాలి. ఏదైనా ఒక అడ్డు వరుస ఒక నిలువు వరుస తొలగించండి, ఏదైనా ఎనీ రో ఎనీ కాలం. ఓకే, డిలీట్ ఎనీ రో ఎనీ కాలం, దెన్ ఫైండ్ ద డిటర్మినెంట్ ఫర్ దట్ సబ్ మ్యాట్రిక్స్. ఓకే, దాని యొక్క నిర్ధారకం శూన్యం కాకపోతే అప్పుడు మాత్రిక నిర్ధారకం మాత్రిక యొక్క కోటి 2 అవుతుంది. అలా కాకుండా అన్ని ఉపమాత్రికల యొక్క నిర్ధారకాలు శూన్యమైతే దాన్ని కోటి మాత్రిక యొక్క కోటి మనం 1 అని చెప్తాం. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏమి నేర్చుకున్నారు? మాత్రిక, ఉపమాత్రిక, మాత్రిక నిర్ధారకం, సాధారణ మాత్రిక, అసాధారణ మాత్రిక, అనుబంధ మాత్రిక, విలోమ మాత్రిక. అనుబంధ మాత్రిక అంటే ఏమనాలి? ఏం చేయాలి? ఇచ్చిన మాత్రిక యొక్క మూలకాల స్థానంలో వాటి యొక్క సహగుణాలు రాసి వ్యత్యయం చేస్తే వచ్చేది అనుబంధ మాత్రిక. విలోమ మాత్రిక అంటే ఏం చెప్పాను? ఏబి ఈజ్ ఈక్వల్ బిఏ ఈజ్ ఈక్వల్ ఐ కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ ఏ బై డెట్. అడ్జాయింట్ ఏ అంటే అనుబంధ మాత్రిక, అనుబంధ మాత్రిక బై మాత్రిక నిర్ధారకం చేస్తే వచ్చేది విలోమ మాత్రిక. సో టిల్ నౌ యు లెర్న్ సింగులర్ మ్యాట్రిక్స్, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, adjoint matrix, determinant and rank of the matrix. Okay, sub matrices, how to find the rank of the matrices. When it will be how to find the rank of the, this is very important. First you have to find the rank. Any matrix is given, find the rank of the matrix. This question will appear in your annual exam. Definitely find the rank of the given matrix, that is the given problem. Then first what you have to do is, first check the determinant whether it is 0 or not. If the determinant is equal to 0, okay, then immediately you have to go for sub matrices. Otherwise, if the given matrix determinant is not equal to 0, then you can say that the rank of the given matrix is 3. Or suppose the given matrix determinant is 0, then immediately go for sub matrix. If sub matrix determinant is not equal to 0, then we can say that rank of A is equal to 2. Otherwise, take one more, suppose submatrix determinant is 0, then check one more submatrix. All submatrices determinant is 0, then rank of A is equal to 1. Like this you have to find rank of the matrix. Matrika yokka koti kanukkoni. This is most important problem and repeated question in your annual exam. Any matrix they will give, you have to find the rank of the matrix. మాత్రిక కోటి కనుక్కోండి అనగానే కంగారు పడకండి. ఏం చేయాలి? ఫస్ట్ ఇచ్చిన మాత్రిక యొక్క నిర్ధారకం కనుక్కోండి. మాత్రిక నిర్ధారకం శూన్యం కాలేదు అంటే ఏమవుతుంది? అసాధారణ మాత్రిక. జనరల్గా శూన్యం కాకపోతే సాధారణ, శూన్యం అయిందంటే అసాధారణ. అసాధారణ మాత్రిక అంటే ఇమీడియట్గా ఏం చేయాలి? మాత్రిక కోటి 3 అని రాసేయండి. అలా కాకుండా ఇమీడియట్గా మాత్రిక కోటి, మాత్రిక యొక్క నిర్ధారకం 0 వచ్చింది, అప్పుడు ఉపమాత్రికకి వెళ్ళండి. ఉపమాత్రిక ఏదైనా ఒక్క ఉపమాత్రిక యొక్క నిర్ధారకం కూడా శూన్యం కాకపోతే మాత్రిక కోటి 2 అవుతుంది. అలా కాకుండా అన్ని ఉపమాత్రికల నిర్ధారకాలు శూన్యమైతే మాత్రిక కోటి 1 అవుతుంది. ఓకే, ఇంతవరకు మీరు నేర్చుకున్నారు కదా. Solutions of simultaneous linear equations. Okay, we have 3 methods to solve the given matrices. Find the values of x, y, z using 3 methods. First one is Cramer's rule, second one is matrix inversion, third one is Gauss-Jordan method. But now in this year we have only Cramer's rule, matrix inversion method. Okay, solutions of simultaneous linear equations. Cramer's rule, how to
solve the given matrices using Cramer's rule. Suppose that the matrix is in the form of three equations are given like this. A1x plus b1a plus c1z is d1. A2x plus b2y plus c2z is d2. A3x plus b3y plus c3z is d3. Okay. Three equations are given like this. Now you have to write the given equation in the matrix form. First you write A. What is A? Deleting x, y, z coefficients. Okay. Then you are getting A1, B1, C1, A2, B2, C2, A3, B3, C3. This is non-singular matrix. Now x, what is x? Variable. X, y, z. Ax is equal to D. Where D is equal to D1, D2, D3. Okay. Now delta. What is delta? Delta means find the determinant. A1, B1, C1, A2, B2, C2, A3, B3, C3. Find the determinant of the given matrices, then you get delta. Again, you have to find delta 1. How to find delta 1? In the first column, okay, in the first column, we are replacing with a constant, D matrix. D, what is D? D1, D2, D3. That means we are deleting first column completely. We are substituting instead of the A1, A2, A3, we are writing D1, D2, D3. Remaining two columns, same as it is. Now we find the determinant. This is nothing but delta 1. Similarly, keep the first column as it is, third column as it is. Remove the second column. In the second column, you post constant matrix. What is constant matrix? D1, D2, D3. Now you get delta 2. Okay. Similarly, delta 3. Keep first column as it is, second column as it is, and you delete third column and substitute D matrix. What is D? D1, D2, D3. Now we find the determinant. That is nothing but delta 3. After getting delta 1, delta 2, delta 3, how can you find x value? Delta 1 by delta, y is equal to delta 2 by delta, z is equal to delta 3 by delta. Now numerically, we will going to solve one problem. Then you can easily follow it. Okay. తెలుగు మీడియం వినండి. క్రేమర్స్ రూల్, క్రామర్ పద్ధతి అంటారు. తెలుగులో ఏమంటారు? క్రామర్ పద్ధతి అంటారు. క్రామర్ పద్ధతి మాత్రికా విలోమ పద్ధతి ద్వారా ఇచ్చిన మూడు సమీకరణాలని సాధించండి. సాధించి ఏం కనుక్కోవాలి? XYZ విలువలు కనుక్కోవాలి అంటే మనకి ఇట్లా మూడు సమీకరణాలు ఇస్తాడు. A1x B1y C1z D1 అని, A2x B2y C2z D2 అని, A3x B3y C3z D3 అని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? XYZలని తొలగిస్తే, ఇచ్చిన సమీకరణాల నుంచి XYZలను తొలగిస్తే A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3, దీన్ని మనం ఏ అని తీసుకుంటాం. ఇది ఒక అసాధారణ మాత్రిక, నాన్ సింగులర్. ఓకే. అదేవిధంగా x ఈజ్ ఈక్వల్ టు XYZ, AX ఈజ్ ఈక్వల్ D రూపంలో ఉంది కాబట్టి దీన్ని D ఏమవుతుంది? స్థిర మాత్రిక D1, D2, D3. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏని అంటే డిటర్మినెంట్ కనుక్కునేటప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఇట్లానే ఉంచి ఒకే టూ వర్టికల్ బార్స్ మధ్యలో A1, B1, C1, A2, B2, C2, A3, B3, C3 రాసి దీని నిర్ధారకం కనుక్కోవాలి. అది డెల్టా అవుతుంది. అదేవిధంగా మొదటి నిలువు వరుసని తొలగించి ఆ నిలువు వరుస స్థానంలో స్థిర మాత్రిక D1, D2, D3ని రాసి దానికి మళ్ళీ మీరు నిర్ధారకం కనుక్కుంటే డెల్టా 1 అవుతుంది. అదేవిధంగా రెండో నిలువు వరుసని తొలగించి ఆ స్థానంలో మనం ఏం రాయాలి? స్థిర మాత్రికను రాసి మాత్రిక నిర్ధారకం కనుక్కుంటే వచ్చేది డెల్టా 2 అవుతుంది. అదేవిధంగా మూడో నిలువు వరుసను తొలగించి ఆ స్థానంలో మనం ఏం రాయాలి? మూడో నిలువు వరుస స్థానంలో D1, D2, D3 పెడితే మనకేమొస్తుంది? డెల్టా 3 వస్తుంది. వచ్చిన తర్వాత x ఎట్లా వస్తుంది? డెల్టా 1 బై డెల్టా, y ఈజ్ ఈక్వల్ డెల్టా 2 బై డెల్టా, z ఈజ్ ఈక్వల్ డెల్టా 3 బై డెల్టా. సో ఇప్పుడు మనం ఒక న్యూమరికల్గా ఒక ప్రాబ్లం చేద్దాం. ఓకే. క్రేమర్స్ పద్ధతిని ఉపయోగించి ఇచ్చిన సమీకరణాలను సాధించి XYZ విలువలు రాబట్టండి. ఓకే. Here 3 equations are given. Solve these 3 equations by using Cramer's method. ఓకే. క్రామర్ పద్ధతి లేదా క్రేమర్స్ రూల్ అంటారు. ఓకే. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ ప్రాబ్లం. మీ టెక్స్ట్ బుక్లో జస్ట్ ఓన్లీ దిస్ ఈజ్ సాల్వ్ ప్రాబ్లం కానీ 2-3 స్టెప్స్లో ఇచ్చేసాడు. సో మీకు అర్థం కాదని మొత్తం క్లియర్గా నేను చేయడం, బికాస్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్ ప్రాబ్లం, విఐపి ప్రాబ్లం. ఓకే. 7 మార్క్స్ కోసం
మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్. ఇది ఒక 10 times ఉంటుంది, మీకు ప్రతి పేపర్లో ఉంటుంది. ఓకే, see what is given 3x plus 4y plus 5z is equal to 18. First equation. Second equation 2x minus y plus 8z is 13. Third equation 5x minus 2y plus 7z is equal to 20. What you have to do? First eliminate x, y, z from the given equations and write in the form of ax is equal to d. What is a? We are eliminating x, y, z values from the given equations. Then we are getting a is equal to 3, 4, 5, 2 minus 1, 8, 5 minus 2, 7. Okay, this is called a. What is x? Variable matrix x, y, z. What is d? Constant matrix 18, 13, 20. Okay, so 3, 4, 5, 2 minus 1, 8, 5 minus 2, 7. This is a. X means x, y, z. What is d? Constant matrix 18, 13, 20. Now జాగ్రత్తగా వినండి, this is most important repeated problem. First ఏం చేయాలి? What is given? ఏ రాశాం? x రాశాం, d రాశాం. Next, this is step 1. First eliminate x, y, z from the given 3 equations and write a, x, d. This is step 1. For this step only 1 mark. Now coming to second step. What is second step? Delta. What is delta? Okay, delta is nothing but determinant. ఏం కనుక్కోవాలి? Determinant కనుక్కోవాలి. దేనికి determinant కనుక్కోవాలి? First find the determinant for a. Det of a is nothing but delta. చూడండి, 3, 4, 5, 2 minus 1, 8, 5 minus 2, 7. మీకు డైరెక్ట్ గా బుక్ లో 136 వస్తుంది అని ఇచ్చాడు. 136 ఎట్లా వస్తుంది మీకు అర్థం కావాలి కదా. హౌ టు ఫైండ్ ద డిటర్మినెంట్? మీకు ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను. ఎలా తీసుకోవాలి డిటర్మినెంట్ కనుక్కోవాలంటే 3, 4, 5, 2 minus 1, 8, 5 minus 2, 7. Take first row. First row, what is first element? 3. So delete this row completely, this column. 3 into 7 into minus 1, minus 7, minus into minus. 8 into minus 2 actually 8 into minus 2 minus 16 plus but in between one minus is there, no? So we are getting minus 1 into 7 minus 7 minus into minus plus 16. Next, first element is always positive. Why positive? I already told to you, because minus 1 to the power of I plus j. Whenever you are finding cofactor, you have to multiply with minus 1 to the power of I plus j. First row, first element, where it is located? First row, first column. So minus 1 whole square. Minus 1 whole square means plus 1. So that's why we are getting plus 3 positive. Now coming to second element. What is second element? 4. Why it is minus 4, madam? Because where it is located? First row. But which column? ఏ కాలంలో ఉంది? ఏ నిలువు వరుసలో ఉంది? మొదటి అడ్డు వరుస, కానీ రెండో నిలువు వరుసలో ఉంది. అంటే ఏమవుతుంది? -1 క్యూబ్. -1 క్యూబ్ అంటే ఏమవుతుంది? -1. కాబట్టి మైనస్ ఇంటూ 4 అంటే -4. ఇప్పుడు ఏం చేయాలి చూడండి. -4 వచ్చిన తర్వాత deleting completely this row and this column. Okay, now we are getting 7 into 2, 14 minus 40 plus next third element. What is third element? 5. Okay, delete this row and this column. So minus 2 into 2 minus 4 minus into minus 5 plus 5. ఇప్పుడు చూడండి, 16 minus 7 9, 14 minus 40 minus 26, minus 4 plus 5 1. So 3 into 9 minus 4 into minus 26, 5 into 1. 3 into 9 27, 26 4s are 104, 5 into 1 5. So 104 plus 5 109, 109 plus 27. How much? Otherwise 104 plus 27 131 plus 5 136. This is not equal to 0. Okay. Now second one. What is second one? Delta 1. What is delta 1? A1. How can you find delta 1? See, delete completely first column and substitute the constant matrix. What is the constant matrix? 18, 13, 20. ఏం చేయాలి జాగ్రత్తగా నేను తెలుగు మీడియం స్టూడెంట్స్. మొదటి నిలువు వరుసని కంప్లీట్ గా తొలగించి ఆ స్థానంలో స్థిర మాత్రికను రాయాలి.
ఏంది స్థిర మాత్రిక 18, 13, 20. ఓకే, మిగతా రెండు నిలువు వరుసలు సేమ్ ఉంటాయి. రెండో నిలువు వరుస సేమ్ ఉంది, మూడో నిలువు వరుస సేమ్ ఉంది. ఏం చేసాం మనం, మొదటి నిలువు వరుసని కంప్లీట్గా తీసేసి ఆ స్థానంలో 18, 13, 20 స్థిర మాత్రికను రాసి ఇప్పుడు దీనికి మాత్రిక నిర్ధారకం కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాను, సేమ్ 18 into delete this row, this column. How much are getting? 7 into -1, -7, minus into minus, plus 16. Similarly, -4 into delete this column, this row. 7 into 13, 91, minus 160. Plus 5 into delete this row and this column. 2 into -13, minus 26, minus into minus, plus 20. Now 18 into -7 plus 16, 9, minus 4 into 91 minus 160, minus 69, plus 5 into minus 26 plus 20, minus 6. Multiply cheyandi. 18 9s are 162, plus 16 4s are 276, minus 30. Now 162 plus 276, how much? 438. 438 minus 30, how much? 408. Okay. Now we are getting delta 1 and delta. Now coming to second, this is first step. This is first step. Step 1, this is step 2, step 3. Now step 4. What is step 4? Delta 2. Delta 2 means determinant of A2. That means keep the first column as it is, third column as it is, eliminate, delete completely second column. In the place of second column we are writing 18, 13, 20. Okay. Now we find the determinant. ఏం చేసాం, మొదటి నిలువు వరుసని అట్లానే ఉంచి మూడో నిలువు వరుసని అట్లానే ఉంచి A2 అనేటప్పుడు సెకండ్ కాలంలో ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో మనం స్థిర మాత్రికను రాసాం. 18, 13, 20. ఇప్పుడు మళ్ళీ దీనికి ఏం కనుక్కోవాలి, మాత్రిక నిర్ధారకం కనుక్కోవాలి. ఎట్లా కనుక్కున్నాం, డెల్టా 2 ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ, ఓకే, 3 ఇంటూ 13 7s are 91 minus 160. Second element already I told no, minus 18. Okay, minus 18. Delete this one and this one. How much are you getting? 7 into 2, 14 minus 40, plus 5 into, delete this one, How much are you getting? 20 into 2, 40, minus 13 5s are 65. చూడండి ఎంత వస్తుంది, 3 into 91 నుంచి 160 తీస్తే minus 69. Minus 18 into 14 minus 40, minus 26. 5 into 40 లోంచి 65 తీస్తే minus 25. So 69 3s are 207. Minus into minus plus 468. 5 into 25 125. ఈ 125 కి 207 కలపండి, 332 వచ్చింది. 468 లోంచి 332 తీసేస్తే 136. ఓకే, సో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. Now step 5. What is step 5? Delta 3. Delta 3 is nothing but A3. ఏం చేయాలి, మొదటి నిలువు వరుసని రెండో నిలువు వరుసని అట్లానే ఉంచి ఏం చేయాలి, మూడో నిలువు వరుస తీసేయాలి. మూడో నిలువు వరుసలో మూడో నిలువు వరుస ఏముంది, 587. దాన్ని తీసేసి ఆ ప్లేస్ లో మనం ఏం రాయాలి, స్థిర మాత్రిక. స్థిర మాత్రిక ఏముంది, 18, 13, 20 రాయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, 3 ఇంటూ దీనికి మళ్ళీ ఏం కనుక్కోవాలి, మాత్రిక నిర్ధారణ కనుక్కోవాలి. 3 ఇంటూ delete this row, this column. 20 into minus 1, minus 20, minus into minus, plus 26. 13 2s are. But here, in between one minus is there. Okay. Next, minus 4 into, deleting this column, this row. 20 into 2, 40, minus 65, plus 18 into, okay, delete 18 into 2 into minus 2, minus 4, minus into minus, plus 5. So 3 into minus 20 plus 26, plus 6. Minus 4 into 40 minus 65, minus 25, plus 18 into minus 4 plus 5, 1. So 3 into 6, 18, minus 4 into minus 25 plus 100 plus 18. So 100 plus 18 plus 18, how much? 136. Now we are getting delta value, delta 1 value, delta 2 value, delta 3 value. Now how to find the x value? What is the formula? X is nothing but delta 1 by delta. Y is nothing but delta 2 by delta. Okay. Z is nothing but delta 3 by delta. So 408 by 136. ఎన్నిసార్లు పోతుంది, 3 times. 136, 136, 1 time. Okay. Now delta 3 is equal to, Z is equal to delta 3 by delta. 136 by 136 అంటే ఎంత వస్తుంది, 1 వస్తుంది. So now we are getting x is equal to 3,
y ఈజ్ ఈక్వల్ టు 1, z ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, మీరు పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. ఆల్రెడీ మీకు టెక్స్ట్ బుక్లో ఉంది, కానీ 2-3 స్టెప్స్లో ఇచ్చేసాడు, క్యాలిక్యులేషన్స్ ఏమీ చేయలేదు. సో యూ హ్యావ్ టు రైట్, లెర్న్ అండ్ రైట్. ఫస్ట్ ఏం చేయాలి, జాగ్రత్తగా వీడియో వాచ్ చేయండి. వాచ్ చేసి పెన్ను నోట్బుక్ పెట్టుకొని దగ్గర పెట్టుకొని ఇది మొత్తం మళ్ళీ రాయండి. ఎందుకంటే మీకు టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ సాధించిన సమస్యనే, కానీ మీకు మొత్తం క్యాలిక్యులేషన్స్ చేసి లేవు. కాబట్టి మొత్తం నేను సాల్వ్ చేశాను. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ ప్రాబ్లం, తెలుగు మీడియం స్టూడెంట్స్. సో లైక్ దిస్ యూ హ్యావ్ టు సాల్వ్ maximum 10 to 15 problems. Okay, definitely you will get one problem, that too 7 marks. This is very very important, either Cramer's rule or matrix inversion method. This is 7 marks question. Okay, now my dear students, listen to me. This is second method, matrix inversion method. ఏమంటారు తెలుగులో మాత్రిక విలోమ పద్ధతి అంటారు. Consider the matrix equation Ax is equal D, where A is a non-singular matrix. Then find A inverse. నేను dn తీసుకోవచ్చు లేదా bn తీసుకోవచ్చు. ఇక్కడ నేను dn తీసుకున్నా. Ax is equal to D. Okay, Ax is equal D implies and implied by multiplying both sides with A inverse. ఏం చేస్తున్నాం మనం, A inverse తోటి ఇరువైపులా గుణిస్తున్నాం. A inverse of Ax is equal to A inverse into D. So A inverse into A of x is equal to A inverse D. కానీ A inverse ఏమవుతుంది, A inverse into A I అవుతుంది. ఎందుకని A inverse అంటే ఏంటి, 1/A. సో 1/A into A ఏమవుతుంది, 1 వస్తుంది. 1 is nothing but I. ఓకే, సో I of x is equal to A inverse into D. సో I of x means x. I is nothing but unit matrix. సో 1, I is nothing but 1. I indicates 1. So x is equal to A inverse D. From this x, y, z are known. But what is A inverse? A inverse is nothing but adjoint A by det A into D. Adjoint A, how can you find adjoint A? ఇంతకుముందు చెప్పాము మీకు. adjoint A అంటే ఏం చేయాలి, ఫస్ట్ రైట్ కోఫాక్టర్, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. And det A is nothing but determinant of given matrix. Determinant of given matrix. తెలుగు మీడియం స్టూడెంట్ జాగ్రత్తగా అండి. మాత్రిక విలోమ పద్ధతి ద్వారా ఇచ్చిన 3 సమీకరణాలు, ఇచ్చిన ఏ సమీకరణాలైనా మనం సాధించాలి. ఎట్లా సాధించాలి, మనం ఇట్లా తీసుకున్నాం, Ax is equal D అని తీసుకున్నాం. ఓకే, ఇది ఒక సాధారణ మాత్రిక. వేర్ ఏ ఈజ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే సాధారణ మాత్రిక అయితే ఫైండ్ ఏ ఇన్వర్స్. ఏం కనుక్కోవాలి, ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. ఏ ఇన్వర్స్ కనుక్కోవాలంటే Ax is equal D తీసుకుంటే ఇరువైపులా మనం ఏ ఇన్వర్స్ తోటి గుణించాం. గుణిస్తే ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఏమవుతుంది, I అవుతుంది. I ఇంటూ ఎక్స్, I అంటే 1 కదా, సో ఎక్స్. ఏ ఇన్వర్స్ ఆఫ్ D. కానీ ఏ ఇన్వర్స్ అంటే ఏంటి, అనుబంధ మాత్రిక బై ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు అనుబంధ మాత్రిక. తెలుగులో ఏమంటాం, అడ్జాయింట్ అంటే అనుబంధ మాత్రిక, బై డిటర్మినెంట్ అంటే మాత్రిక నిర్ధారకం. మాత్రిక నిర్ధారకం. అర్థమైందా? సో అనుబంధ మాత్రిక అంటే ఏంటి మీకు ఇంతకుముందు చెప్పాను నేను. అనుబంధ మాత్రిక అంటే మనం చేసాం కూడా, మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అనుబంధ మాత్రిక అంటే కంగారు పడకండి. ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన మాత్రిక యొక్క మూలకాల స్థానంలో వాటి సహగుణ అవయాలు రాయాలి. రాసిన తర్వాత దాన్ని ఏం చేయాలి, వ్యత్యయించాలి. వ్యత్యయించాలంటే అడ్డు వరుసల్ని నిలువు వరుసలుగా మార్చాలి. అడ్డు వరుసల్ని నిలువు వరుసలుగా మార్చితే వచ్చేదాన్ని మనకి మాత్రిక, అనుబంధ మాత్రిక అంటాం. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. ఇంగ్లీష్ మీడియం జాగ్రత్తగా వినండి. adjoint A matrix means in the given matrix, in each and every element you have to write the cofactor. Okay, and then transpose it, then we will get adjoint matrix. Adjoint matrix of A is nothing but transpose of a cofactor matrix, and det A means determinant of the given matrix. Then multiply with D. D is what, constant matrix. Okay, then you will get x value, y value, z value. ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం చెప్తాను, లేదా మనం ఇంతకుముందు చేసిన ప్రాబ్లాన్ని ఈ మాత్రిక విలోమ పద్ధతిలో చేద్దాం. ఓకే, అర్థమవుతుంది కదా మీకు?
Now let us start second method. What is second method? Matrix inversion method. Okay, this is nothing but same problem we are solving with matrix inversion method. Matrika viloma paddhati. Matrika మాత్రిక విలోమ పద్ధతి ద్వారా ఏం సాధించాలి? 3 సమీకరణాలను సాధించి XYZ విలువలు రాబట్టండి. మనకేమి ఇచ్చాడు లెక్క? ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ X అండ్ Y, XYZ యూజింగ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. సరే, వేరే వేరే ప్రాబ్లం తీసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారనేసి నేను సేమ్ ప్రాబ్లం తీసుకొని, ఇందాక మనం క్రేమర్స్ రూల్ చేసాం కదా, సేమ్ ప్రాబ్లం సెకండ్ మెథడ్. ఓకే, what is the you have to know the difference between matrix inversion method and Cramer's rule. మాత్రిక విలోమ పద్ధతిని ఉపయోగించి ఈ సమీకరణాలను సాధించి XYZ విలువలు రాబట్టండి. ఓకే, ఇది లెక్క మనకి ఇచ్చింది. సో ఏం చేయాలి? ఫస్ట్ వాట్ ఈజ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్? మీకు మాత్రిక విలోమ పద్ధతి అనగానే ఏం గుర్తు రావాలి? అసలు మాత్రిక విలోమ పద్ధతి అంటే ఏంటి అనేది ఒకసారి మీరు రీకాల్ చేయాలి. ఓకే, రిటెన్షన్, గుర్తుకు తెచ్చుకోండి. రీకాల్ ఇట్, రిమెంబర్ ఇట్. ఓకే, ఏం చేయాలి? ఫస్ట్ ఇచ్చిన దాని నుంచి ఎలిమినేట్ XYZ వాల్యూస్. ఇచ్చిన మా సమీకరణాల నుంచి XYZ విలువలను XYZ ఎలిమినేట్ చేయాలి, తొలగిస్తే మనకి ఈ రూపంలో మాత్రిక రూపంలో రాసుకోవాలి. 3 4 5 2 -1 8 5 -2 7. X ఏంటి? వేరియబుల్స్ XYZ. D ఏంటి? 18 13 20. సో దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్. స్టెప్ 1 ఏం చేయాలి? ఫస్ట్ A రాయాలి, X రాయాలి, D రాయాలి. ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? AX ఈజ్ ఈక్వల్ టు D. సెకండ్ స్టెప్ ఇమీడియట్ గా మీకు ఏం గుర్తు రావాలి? AX ఈజ్ ఈక్వల్ D. అయితే X ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? A ఇన్వర్స్ ఆఫ్ D. ఇక్కడ దాకా అర్థమైంది. ఇప్పుడు A ఇన్వర్స్ అంటే ఏంటి మేడం? A ఇన్వర్స్ అంటే ఏంటి? అడ్జాయింట్ A బై det A. ఓకే, A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ A బై det A. సో ఇది మీకు చెప్పాను నేను ఇంతకుముందు విలోమ మాత్రిక చెప్పినప్పుడు చెప్పడం జరిగింది. ఫస్ట్ మనం ఏం చేయాలి? అనుబంధ మాత్రిక కనుక్కోవాలి. అనుబంధ మాత్రిక డైరెక్ట్గా ఎలా కనుక్కుంటారు? కనుక్కోవటానికి రాదు. కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ మనం సహగుణావయ మాత్రిక రాయాలి. కోఫాక్టర్ అంటే తెలుగు మీడియం స్టూడెంట్ జాగ్రత్త వినండి, సహగుణావయ మాత్రిక అంటారు. సహగుణావయవ మాత్రిక. ఓకే, సహగుణావయవ మాత్రిక. ఈ 9 ఎక్కడి నుంచి వచ్చింది మేడం? ఈ 3 ఎక్కడైతే ఉందో ఈ మూలకం, ఈ మూలకం యొక్క ఏం చేస్తున్నాం? మనం సహగుణావయాన్ని రాస్తున్నాం. ఎలా రాస్తాం? నేను ఒక్కటి చెప్తా, జాగ్రత్త వినండి. మీకు ఆల్రెడీ మీకు కోఫాక్టర్ ఎట్లా కనుక్కోవాలి, మైనర్ ఎట్లా కనుక్కోవాలి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నేను ఇదంతా చేయాలంటే మనకి మళ్ళీ 2-3 టైమ్స్ రాయాల్సి వస్తుంది బోర్డు మీద. కాబట్టి నేను ఒకటేసారి రాయాలని, మొత్తం ప్రాబ్లం ఒకటేసారి రావాలన్నట్టుగా ఇది రాయటం జరిగింది. ఏం చేయాలి? ఫస్ట్ 3 యొక్క కోఫాక్టర్ కనుక్కోవాలి. 3కి కోఫాక్టర్ ఎలా కనుక్కుంటారు? ఈ మూలకం ఎక్కడైతే ఉందో ఆ మూలకం ఉన్న అడ్డు వరుసని నిలువు వరుసని తొలగించాలి. డిలీట్ వేర్ దట్ పర్టికులర్ ఎలిమెంట్ లొకేటెడ్. ద ఫస్ట్ రో వీఆర్ డిలీటింగ్ ఫస్ట్ కాలం. ఓకే, వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్? ఈ ఎలిమెంట్ ఎక్కడుంది? మొదటి అడ్డు వరుసలో ఉంది, మొదటి నిలువు వరుసలో. తీసేసాం. తీసేస్తే ఎంత వచ్చింది? మనకి 2/2 మ్యాట్రిక్స్ వచ్చిందా? -1 8 2 -2 7. 7 into -1 ఎంత? -7. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16. 16 లోంచి ఓకే 16 లోంచి ఎంత తీసేయాలి? -7. 16 లోంచి -7 తీస్తే ఎంత వస్తుంది? 9. ఓకే, కాబట్టి ఇక్కడ 9 వచ్చింది. అదే విధంగా సెకండ్ ఎలిమెంట్ ఏంటి? 4. ఓకే, సెకండ్ ఎలిమెంట్ 4. యాక్చువల్గా మనం ఇక్కడ ప్లస్ మైనస్లు పెట్టుకోవాలి. ఇది ప్లస్, సెకండ్ది మైనస్ అవుతుంది. ప్లస్ మైనస్ ప్లస్, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది.
ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, ఇది మైనస్, మళ్ళీ ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్ అవుతుంది. సో ఫస్ట్ మనం కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాస్తున్నాం కాబట్టి, అలా కాకుండా దాన్ని ట్రాన్స్పోజ్ చేసి డైరెక్ట్గా రాసామనుకోండి మనకు సరిపోతుంది. ఓకే, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాసినప్పుడు మీరు సింబల్స్ సేమ్ రాయండి, మీకు అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. 4 యొక్క కోఫాక్టర్ కావాలి. 4 అనేది ఎక్కడుంది? మొదటి అడ్డు వరుసలో -1 హోల్ టు ద పవర్ ఆఫ్ i ప్లస్ j. i అంటే ఎప్పుడు కూడా మనం అడ్డు వరుసను సూచిస్తుంది, j అనేది నిలువు వరుసను సూచిస్తుంది. ఓకే, -1 టు ద పవర్ ఆఫ్ మొదటి అడ్డు వరుస, ఏ నిలువు వరుస? రెండో నిలువు వరుస. అంటే -1 క్యూబ్ కదా, -1 క్యూబ్ అంటే ఇక్కడ మైనస్ వస్తుంది. మైనస్ ఆఫ్ ఈ అడ్డు వరుస ఏ మూలకం, ఈ మూలకం ఏ అడ్డు వరుసలో ఉందో ఆ మూలకాన్ని, ఏ నిలువు వరుసలో ఉందో ఆ నిలువు వరుసని తీసేయాలి. ఈ మూలకం ఏ నిలువు వరుసలో ఉంది? రెండో నిలువు వరుసలో. తీసేస్తే మనకి ఏమొచ్చింది? 7 × 2 ఎంత? 14 -40. 14 - 40 ఏమవుతుంది? -26. ఓకే, సో మైనస్ ఆఫ్ -26 కాబట్టి ఇక్కడ +26 వచ్చింది. ఓకే, అర్థమైందా? సో ఇది -26. నెక్స్ట్ రాసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అదేవిధంగా థర్డ్ ఎలిమెంట్ ఏమవుతుంది? -1 టు ద పవర్ ఆఫ్ మొదటి అడ్డు వరుస కానీ మూడో నిలువు వరుస, -1 టు ద పవర్ ఆఫ్ 4 కదా, ఇది ప్లస్ అవుతుంది. అదేవిధంగా దీనికి తీసుకోండి, సెకండ్కి. జాగ్రత్త వినండి, ఫస్ట్ది ఎప్పుడు కూడాను ప్లస్ అవుతుంది. ఎందుకని? -1 టు ద పవర్ ఆఫ్ మొదటి అడ్డు వరుస మొదటి నిలువు వరుస కాబట్టి -1 హోల్ స్క్వేర్ +1 కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా 9 వస్తుంది. రెండో మూలకం ఏ అడ్డు వరుసలో ఉంది? మొదటి అడ్డు వరుసలో. ఏ నిలువు వరుసలో ఉంది? రెండో నిలువు వరుసలో కాబట్టి -1 హోల్ క్యూబ్ కాబట్టి మైనస్ ఆఫ్ దీని యొక్క నిర్ధారకం ఎంత వచ్చింది మనకి? 26. సో -26. ఓకే, సో మైనస్ ఆఫ్ మైనస్ మనకి +26 అవుతుంది. అదే విధంగా ఇది 1, ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే, సో జాగ్రత్త చూడండి, 9, 26, 1. ఓకే, సో దిస్ ఈజ్ -38, దిస్ ఈజ్ -4, ఇది 26 అవుతుంది. 37 -14, దిస్ ఈజ్ -11 అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని కోఫాక్టర్స్ రాసిన తర్వాత ఏం చేయాలి? ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ చేయాలంటే ఏం చేయాలి? జస్ట్ అడ్డు వరుసల్ని నిలువు వరుసలుగా మార్చాలి. ఫస్ట్ రో బికమ్స్ ఫస్ట్ కాలం. 9, 26, 1. ఓకే, 9, 26, 1. Second row becomes second column. -38, -4, 26. Third row becomes third column. 37, -14, -11. Okay. Now, this is nothing but adjoint matrix. ఇప్పుడు వరకు మనం కనుక్కున్న ఏంటి? ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చెప్పాను? రైట్ A, that is we are eliminating XYZ from the given matrix. We are writing 3, 4, 5, 2 - 1, 8, y - 2, 7. X is XYZ, D is constant. ఇది దీన్ని మనం ఇలా తీసుకున్నాం. 18, 13, 20 అనేది ఇది D. స్టెప్ 1. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో ఏం కనుక్కున్నాం? మాత్రిక నిర్ధారకం, డిటర్మినెంట్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్. ఇది 136 వచ్చింది, నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏం చేయాలి? ఫార్ములా ఏంటి? మాత్రికా విలోమ పద్ధతి అంటే AX = D, అంటే X = A 1D. కానీ A 1 ఏంటి? అడ్జాయింట్ A / det A. అడ్జాయింట్ అంటే ఏంటి? అనుబంధ మాత్రిక. అనుబంధ మాత్రిక ఎలా రాయాలి? సహగుణావయ మాత్రిక రాసి దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఇది సహగుణావయ మాత్రిక. దీనికి వ్యత్యయం చేస్తే వచ్చేదే ట్రాన్స్పోజ్ ఆఫ్ ద cofactor matrix is nothing but this is what? Adjoint matrix. Transpose of a cofactor matrix is equal to adjoint, anubandha matrix. Adjoint matrix. అంటే ఏమంటారు దీన్ని? అర్థమైందా? మరొకసారి చెప్తున్నానండి. సహగుణాల మాత్రికని వ్యత్యయం చేస్తే అంటే అడ్డు వరుస నిలువు వరుసగా రాస్తే ఏర్పడే మాత్రికని అనుబంధ మాత్రిక అంటాం. ఓకే, సో X = అనుబంధ మాత్రిక మనకి ఎంత వచ్చింది? 9, -38, 37, 26, -4, -14, 126, -11. డిటర్మినెంట్ ఎంత వచ్చింది మనకి? 136 ఇంటూ D. వాట్ ఈస్ D? 18, 13, 20. ఇప్పుడు చూడండి, X = 9, -38, 37, 26, -4, -14, 126, -11. దీన్ని ఇప్పుడు దీంతో మల్టిప్లై చేయాలి.
9 into 18 minus 38 into 13 plus 37 into 20. ఎంత వచ్చింది? 408 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 26 into 18 minus 4 into 13 minus 14 into 20. 1 into 18, okay, plus 26 into 13 minus 11 into 20. So minus 162 minus 494 plus 740, ఇది 468 minus 52 minus 280 plus 18 338 minus 220. సో మనం సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? x is equal to 408, 136 వచ్చింది. ఓకే, ఇది 136, ఇది 136. సో ఇప్పుడు మనకి హారంలో ఏముంది? డిటర్మినెంట్ ఉంది. ఇక్కడ డిటర్మినెంట్ ఏంటి? డిటర్మినెంట్ ఈజ్ నథింగ్ బట్ 136. అంటే ఈ మొత్తాన్ని x ని 136 తో భాగించాలి. అంటే 408 by 136, 136 by 136, 136 by 136. అంటే x విలువలు మనకి ఏమొచ్చినాయి? x3 y1 z1. సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ ప్రాబ్లం. మీకు అర్థం కావాలని ప్రీవియస్ ప్రాబ్లంనే నేను ఈ రకంగా చెప్పడం జరిగింది. అంటే లెక్క ఒకటే కానీ పద్ధతి వేరు. ఏ పద్ధతిలో ఇచ్చినా కూడా మీరు ప్రాబ్లంని సాల్వ్ చేసేటట్టుగా ఉండాలి. మీకు ఇప్పుడు ఒక 5-6 ప్రాబ్లమ్స్ ఇస్తాను, హోంవర్క్ ప్రాబ్లమ్స్. మీరు ఇంట్లో చేయండి, చేసి నాకు గ్రూప్లో పెట్టండి. ఓకే, హోంవర్క్ ప్రాబ్లం రాసుకోండి. ఇప్పటివరకు చెప్పింది మీకు అర్థమైంది కదా తెలుగు మీడియం స్టూడెంట్స్? సో మాత్రికల్లో ఇంతవరకు మాత్రిక నిర్వచనం, మాత్రికల రకాలు. మీకు ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయా, మాత్రిక జాడ అనేది ఒకటి ఉంది. ఓకే, మాత్రిక జాడ అంటే ఏంటి అనుకోండి, అదొక్కటి నేను చెప్పడం మర్చిపోయాను, మీకు చెప్తాను చూడండి. సపోజ్ ఇట్లాంటిదే ఒక లెక్క ఇచ్చి మాత్రిక జాడ కనుక్కోండి అన్నప్పుడు ఏం చేయాలి? ఏం అవసరం లేదు, టెన్షన్ పడకండి. వికర్ణంలో ఉన్న మూలకాల మొత్తాన్ని కలిపితే వచ్చేదాన్ని మాత్రిక జాడ అంటారు. ఓకే, ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, అదొక్కటి నేను చెప్పడం మీకు మర్చిపోయా. సో ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ 3 + 7 10, 10 - 1 9. అంటే ఈ మాత్రిక యొక్క జాడ ఎంత అవుతుంది? 9 అవుతుంది. ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో మనం ఏమేమి నేర్చుకున్నాం ఇప్పటి వరకు? డెఫినేషన్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఓకే, తర్వాత ఏం చెప్పాను? మైనర్, కోఫాక్టర్ చెప్పాం. తర్వాత అవి అయిన తర్వాత మనకి సింగులర్ మ్యాట్రిక్స్, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, నెక్స్ట్ సబ్ మ్యాట్రిక్స్, తర్వాత ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఆ ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిసెస్ కూడా అయిపోయిన తర్వాత కన్సిస్టెన్స్, ఇన్కన్సిస్టెంట్ లో మనకి హౌ టు సాల్వ్ ద సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ లో మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో క్రేమర్స్ రూల్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. క్రేమర్స్ రూల్ ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక చెప్పాను, ఒక లెక్క చేసాము కూడా, ఎట్లా చేయాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, మాత్రికా విలోమ పద్ధతి అని తెలుగులో అంటాం. ఓకే, సేమ్ ప్రాబ్లంని మాత్రికా విలోమ పద్ధతిలో చెప్పడం జరిగింది, తర్వాత క్రేమర్స్ రూల్లో చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ ప్రాబ్లం. ఇదే ప్రాబ్లం మీకు మాత్రికా విలోమ పద్ధతిలో రావచ్చు, క్రేమర్స్ రూల్లో రావచ్చు. ఓకే, సో మీకు అర్థమైంది కదా? ఈ రకంగా వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఏ మ్యాట్రిక్స్ ని రాయాలి. ఏ మ్యాట్రిక్స్ ఏంటి? 3 4 5 2 - 1 8 5 - 2 7. x is x y z, d is equal to 18 13 20. రాసిన తర్వాత x is equal to d అయితే x is equal to a inverse d కాబట్టి ఓకే, ఫస్ట్ ఇది స్టెప్ 1. ఏంది స్టెప్ 1? ఏ రాయాలి, x రాయాలి, d రాయాలి. స్టెప్ 2 ఏంటి? మాత్రికా నిర్ధారకం కనుక్కోవాలి. మాత్రికా నిర్ధారకం 136 వచ్చింది, నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏం చేయాలి? ఫార్ములా ఏంటి? ax is equal to dx is equal to a inverse d. ఏ ఇన్వర్స్ కావాలి? ఏ ఇన్వర్స్ ఏంటి మేడం? అడ్జాయింట్ a by dt, అనుబంధ మాత్రిక బై మాత్రికా నిర్ధారకం. అనుబంధ మాత్రిక కనుక్కోవాలంటే ముందు సహగుణ మాత్రిక రాయాలి, తర్వాత దాన్ని ఎత్తించేయాలి. చేస్తే వచ్చేది ఇది. ఓకే, వచ్చిన తర్వాత దాన్ని దేంతో మల్టిప్లై చేయాలి? x is equal to a inverse into d కదా. d మనకు ఆల్రెడీ ఇచ్చాడు 18 13 20. సో అనుబంధ మాత్రిక బై మాత్రికా నిర్ధారకం ఇంటూ d. సో దీన్ని దీంతో గుణించి దీంతో భాగించాలి. సో ఇది ఫస్ట్ రో, ఫస్ట్ కాలం, సెకండ్ రో ఈ కాలం, అదేవిధంగా థర్డ్ రో కంప్లీట్ దిస్ కాలం. సో ఫస్ట్ రో ఈ కాలం, సెకండ్ రో మొత్తంతో, మళ్ళీ థర్డ్ రోని ఈ మొత్తంతో కాలంతో గుణించి కలిపి 136తో డివైడ్ చేస్తే మనకి x విలువ, y విలువ, z విలువ వచ్చాయి. ఓకే, ఇప్పుడు మీకు ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటే చెప్తాను. అదొక్కటి నేను మర్చిపోయాను, అది 2 మార్క్స్కి వస్తుంది, ఇంపార్టెంట్. ఓకే,
Define trace of the matrix. Define TRACE, trace of a matrix. తెలుగులో ఏమంటారు? మాత్రిక జాడ కనుక్కోండి. మాత్రిక జాడని నిర్వచించి ఒక ఉదాహరణ ఇవ్వండి. మాత్రిక జాడని నిర్వచించి ఒక ఉదాహరణ ఇవ్వండి. లేదా ఏదైనా మాత్రిక మీకు ఇస్తే మాత్రిక జాడని ఎట్లా కనుక్కోవాలి? ఇచ్చిన మాత్రికకు మాత్రిక జాడ కనుక్కోండి. ఇచ్చిన మాత్రికకు మాత్రిక జాడ కనుక్కోండి. జాగ్రత్త చూడండి. సపోజ్ మనం ఇదే లెక్కని చేద్దాం. ఓకే, ఏంటి మనకి 3 4 5, 2 - 1 8, 5 - 2 7. The sum of the principal diagonal elements is nothing but principal diagonal elements is called a trace of the matrix. సో మీకు అర్థమైందా? ప్రధాన వికర్ణంలోని ఉన్న మూలకాల మొత్తాన్ని కలిపితే వచ్చేదాన్ని మాత్రిక జాడ అంటాం. తెలుగు మీడియం మీరు కూడా రాసుకోండి. ప్రధాన వికర్ణంలో ఉన్న మూలకాల మొత్తాన్ని కలిపితే వచ్చే విలువని ప్రధాన వికర్ణంలో లోని మూలకాల మొత్తాన్ని కలిపితే వచ్చే విలువను మాత్రిక జాడ అంటాం. ఏమంటాం? మాత్రిక జాడ. చూడండి ఎంత? 3 - 1 + 7 ఎంత అవుతుంది? 3 + 7 10. 10 - 1 ఎంత? 9. దేర్ఫోర్ ఇచ్చిన మాత్రిక జాడ ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే, ఇలా మీరు అన్నీ రాస్తారు. ఇప్పుడు మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఆ ప్రాబ్లమ్స్ మాత్రికా విలోమం పద్ధతిని ఉపయోగించి తర్వాత క్రామర్స్ పద్ధతిని ఉపయోగించి చేసి నా గ్రూప్లో పెట్టండి. ఓకే స్టూడెంట్స్.